ఎద్దులు అంటేనే ఇంటికి పెద్ద కొడుకు లాంటివి. మన రాయలసీమలోనే కాదు, భారతదేశం అంతా కూడా వ్యవసాయం అని పేరు. భారతదేశం అంటేనే వ్యవసాయం. వ్యవసాయానికి ఎద్దులే రారాజులు. నేడు కాలక్రమేణా అవి అంతరించిపోయి యంత్రాలు రావడంతో ఎద్దులనేవి ఇప్పుడు తగ్గిపోయాయి. ఇక్కడ ఎద్దులను చూడగానే నాకు మా తాత మా నాన్న చేసిన వ్యవసాయమే గుర్తుకొచ్చింది. వెంటనే ఎద్దులను తీసుకోవాలనిపించి ఇక్కడికి వచ్చానమాట. అయితే ఎంత మంచి కళాకారులు వీళ్ళు, చాలా బాగా అందంగా వీటినైతే అలంకరించారు. మీలో ఎవరికైనా కావాలనుకుంటే సోములదొడ్డి, అనంతపూర్ డిస్టిక్ వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి కాల్ చేస్తే మీకు ఈ పేరు అనేది ఇస్తారనమాట. ఆంజనేయ స్వామి గుడికి ఆపోజిట్లోనే చేస్తున్నారు. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఎద్దులను తయారు చేస్తున్న వ్యక్తి పేరు వచ్చి శ్రీనివాసులు. ఈ కళా నైపుణ్యాన్ని అయితే మనం అసలు మెచ్చుకోకుండా ఉండలేము. ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరాల్సిందే. అంత అద్భుతంగా ఎద్దులను అయితే తయారు చేశారు. ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైతే రాజు. అన్నం లేనిదే ఎవరూ బతకలేరు. అటువంటి అన్నం తినడానికి సేద్యం చేసేవే ఎద్దులు. ప్లీజ్ లైక్.